హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రాంక్యాడ్. ఈ వీడియోలో స్కెచ్అప్ అనే సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాం. స్కెచ్అప్ అనేది ఒక 3D మోడలింగ్ సాఫ్ట్వేర్. ఇది గూగుల్కి సంబంధించింది. ఇందులో మనం ఒక హౌస్కి సంబంధించిన ఇంటీరియర్స్ని డిజైన్ చేయడానికి, అలాగే బిల్డింగ్ యొక్క ఎక్స్టర్నల్ ఎలివేషన్స్ని డిజైన్ చేయడానికి, అలాగే ఫర్నిచర్స్ని కూడా డిజైన్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ని యూస్ చేస్తాము. ఈ వీడియోలో 3D మోడలింగ్కి సంబంధించిన టూల్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడు అప్డేట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్లీ స్కెచ్అప్ని ఓపెన్ చేద్దాం. స్కెచ్అప్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయగానే మనకు వెల్కమ్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇందులో క్రియేట్ న్యూ మోడల్స్ అండ్ రీసెంట్ ఫైల్స్ ఉంటాయి. రీసెంట్ ఫైల్స్ అంటే ప్రీవియస్లీ మనం యూజ్ చేసిన ఫైల్స్ ఇక్కడ మనకు సజెస్ట్ చేస్తుంది. సో క్రియేట్ న్యూ మోడల్లో మనకు టెంప్లెట్స్ ఉంటాయి, డిఫరెంట్ టెంప్లెట్స్ ఉంటాయి. దీంట్లో ఆర్కిటెక్చరల్ టెంప్లెట్స్ ఉంటాయి, సింపుల్ టెంప్లెట్స్ ఉంటాయి. మనం ఎక్కువగా ఆర్కిటెక్చరల్ టెంప్లెట్స్ని యూజ్ చేస్తాము. సింపుల్ టెంప్లెట్స్లో టూల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో అందుకని ఆర్కిటెక్చరల్ టెంప్లెట్స్ని యూజ్ చేస్తాము. ఆర్కిటెక్చరల్ టెంప్లెట్స్లో ఇంచెస్ టెంప్లెట్, మిల్లీమీటర్స్ టెంప్లెట్, మీటర్స్ టెంప్లెట్స్ కూడా ఉంటాయి. సో అలాగే సింపుల్ టెంప్లెట్స్లో కూడా ఇంచెస్ టెంప్లెట్, మీటర్ టెంప్లెట్స్ ఉంటాయి. సో ఆర్కిటెక్చరల్ టెంప్లెట్స్లలో మీటర్ టెంప్లెట్స్ని లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్కి యూజ్ చేస్తాము. అలాగే నార్మల్ ప్రాజెక్ట్స్కి ఇంచెస్ అండ్ మిల్లీమీటర్ టెంప్లెట్స్ని యూజ్ చేస్తాము. ప్రెజెంట్లీ నేను ఆర్కిటెక్చరల్ ఇంచెస్ అనే టెంప్లెట్ని యూజ్ చేస్తున్నాము. దీనిపైన క్లిక్ చేయగానే మనకు స్కెచ్అప్ ఓపెన్ అవుతుంది. సో స్కెచ్అప్ ఓపెన్ చేశాక స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మనకు కనిపించేది ఇది మెనూ బార్. ఫైల్, ఎడిట్, వ్యూ, కెమెరా, డ్రా, టూల్స్, విండో, ఎక్స్టెన్షన్స్, హెల్ప్. ఇదంతా మనకు టూల్ బార్. ఇదంతా వర్క్ స్పేస్, మనం 3D మోడలింగ్ చేయబోయే ఏరియా అన్నమాట. ఇదంతా వర్క్ స్పేస్. అలాగే ఇక్కడ మెజర్మెంట్ బాక్స్ ఉంటుంది. మెజర్మెంట్ బాక్స్ అంటే మనం ఎప్పుడైనా ఏదైనా లైన్ కానీ ఏదైనా రెక్టాంగిల్ డ్రా చేసేటప్పుడు, లేదంటే ఏదైనా సర్కిల్ డ్రా చేసేటప్పుడు మెజర్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది కదా. ఆ మెజర్మెంట్ని మనం ఇక్కడ మెజర్మెంట్ బాక్స్లో ఎంటర్ చేస్తాము. అలాగే ఇక్కడ కనిపిస్తున్నది మనకు, దీన్ని లార్జ్ టూల్ సెట్ అంటాం. దీన్ని మనం లార్జ్ టూల్ సెట్ అంటాము. దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. దీంట్లో మనకి ఫస్ట్లీ ఇక్కడ కనిపించే 4 టూల్స్ బేసిక్ టూల్స్ అంటాం వీటిని. అలాగే ఇక్కడ కనిపించేవి ఈ 10 టూల్స్ని డ్రాయింగ్ టూల్స్ అంటాం. అట్లాగే ఇక్కడ కనిపించే ఈ 6 టూల్స్ని ఎడిటింగ్ టూల్స్ అంటాము. అట్లాగే ఇక్కడ కనిపించే ఈ 6 టూల్స్ని అనోటేషన్ టూల్స్ అంటాము. అట్లాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ 6 టూల్స్ని నావిగేషన్ టూల్స్ అంటాము. వీటిని ఈ 4 టూల్స్ని కెమెరా టూల్స్ అంటాము. ఇప్పుడు ఈ టూల్ బార్స్ యొక్క నేమ్స్ అండ్ షార్ట్కట్ కీస్ ఇప్పుడు చూద్దాం. ఈ బేసిక్ టూల్ బార్లో ఉండే ఫస్ట్ ఉండేది మనకి సెలెక్షన్ టూల్, దాని తర్వాత మేక్ కాంపోనెంట్, తర్వాత పెయింట్ బకెట్, తర్వాత ఎరేజర్. అలాగే ఇప్పుడు డ్రాయింగ్ టూల్ బార్లో ఉండే టూల్స్ వచ్చేసరికి లైన్ టూల్, లైన్కి షార్ట్కట్ ఎల్. అలాగే ఫ్రీ హ్యాండ్ టూల్ అంటే దీనికి షార్ట్కట్ ఏం లేదు, దీన్ని మనం టూల్ బార్లోనే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రెక్టాంగిల్ టూల్ బార్, రెక్టాంగిల్కి షార్ట్కట్ ఆర్. అట్లాగే ఇక్కడ రొటేటెడ్ రెక్టాంగిల్ టూల్. అట్లాగే సర్కిల్ టూల్, సర్కిల్కి షార్ట్కట్ సి. అలాగే ఇక్కడ పాలిగాన్ టూల్ తర్వాత ఇక్కడ ఆర్క్ టూల్ మనకి. తర్వాత 2 పాయింట్ ఆర్క్ టూల్, 2 పాయింట్ ఆర్క్ టూల్కి షార్ట్కట్కి వచ్చేసరికి ఏ. అండ్ 3 పాయింట్ టూల్, దీనికి కూడా నో షార్ట్కట్.
అండ్ లాస్ట్ వచ్చేసరికి పై టూల్ అండ్ ఇప్పుడు ఎడిటింగ్ టూల్స్ గురించి తెలుసుకుందాం. ఎడిటింగ్ టూల్స్లో వచ్చేసరికి ఫస్ట్లీ మూవ్ టూల్కి షార్ట్ కట్ వచ్చేసరికి ఎమ్. అండ్ పుష్ పుల్ టూల్ బార్. అండ్ నెక్స్ట్ పుష్ పుల్ టూల్, దీనికి షార్ట్ కట్ వచ్చేసరికి పి. రొటేట్ టూల్ రొటేట్ టూల్కి షార్ట్ కట్ అనేది క్యూ. అండ్ ఫాలో మీకి షార్ట్ కట్ ఏం లేదు. నెక్స్ట్ స్కేల్కి షార్ట్ కట్ వచ్చేసరికి ఎస్. అండ్ ఆఫ్సెట్ టూల్కి షార్ట్ కట్ వచ్చేసరికి ఎఫ్. సో నెక్స్ట్ అన్నోటేషన్ టూల్స్లో వచ్చేసరికి టేప్ మెజర్ టూల్ అండ్ డైమెన్షన్ టూల్. అండ్ ప్రొట్రాక్టర్ టూల్, టెక్స్ట్ టూల్, యాక్సెస్ టూల్, 3D మోడల్. అండ్ నావిగేషన్ టూల్ బార్స్కి వచ్చేసరికి ఆర్బిట్ టూల్, పాన్ టూల్, జూమ్ విండో టూల్, జూమ్ ఎక్స్టెండ్ టూల్, ప్రీవియస్ జూమ్ టూల్. దీంట్లో జూమ్ విండోకి Ctrl+Shift+W షార్ట్ కట్ కీ, జూమ్ ఎక్స్టెంట్కి Ctrl+Shift+E. అండ్ కెమెరా టూల్స్కి వచ్చేసరికి ఇది పొజిషన్ కెమెరా టూల్, ఇది లుక్ అరౌండ్ టూల్, ఇది వాక్ టూల్, ఇది సెక్షన్ ప్లేన్ టూల్. సో ఇప్పుడు లార్జ్ టూల్ సెట్లో ఉండే టూల్స్ గురించి, వాటి నేమ్స్ గురించి, వాటి షార్ట్కట్ గురించి తెలుసుకున్నాము. అండ్ ఇప్పుడు వర్క్ స్పేస్లో ఉండే ఈ 3 యాక్సిస్ గురించి తెలుసుకుందాం. ఈ వర్క్ స్పేస్లో ఉండే 3 యాక్సిస్లో ఈ రెడ్ యాక్సిస్ అనేది మనకు ఎక్స్ డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే ఈ గ్రీన్ కలర్లో ఉన్న లైన్ మనకు వై డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే ఈ బ్లూ కలర్లో ఉన్నది జెడ్ డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఈ స్కెచ్అప్లో నార్త్ అనేది ఆల్వేస్ వై డైరెక్షన్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఏదైనా డ్రాయింగ్ చేసేటప్పుడు మనం ఏ డైరెక్షన్లో డ్రాయింగ్ చేస్తున్నాం అనేది స్కెచ్అప్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ ఇప్పుడు నేను ఒక లైన్ని డ్రా చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు నేను స్టార్టింగ్ పాయింట్ ప్రెస్ చేశాను. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక లైన్ని డ్రా చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను లైన్ అనే టూల్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఇచ్చి డ్రాగ్ చేస్తే అక్కడ నాకు రెడ్ కలర్లో వస్తుంది లైన్. అంటే ఇప్పుడు లైన్ అనేది ఎక్స్ డైరెక్షన్లో డ్రా అవుతుంది అనమాట. అదే ఇప్పుడు మనకు గ్రీన్ కలర్లో వస్తే వై డైరెక్షన్లో లైన్ అనేది డ్రా అవుతుంది. సేమ్ అట్లాగే జెడ్ డైరెక్షన్లో బ్లూ కలర్లో వస్తుంది లైన్. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. లైన్ డ్రా చేసేటప్పుడు మనకు వై డైరెక్షన్లో లైన్ కావాలనుకుంటున్నాం, కానీ ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఎక్స్ డైరెక్షన్లో వస్తుంది, రెడ్ కలర్లో వస్తుంది. సో మనం డ్రా చేయాలనుకున్నది వై డైరెక్షన్లో కాబట్టి ఈ డైరెక్షన్ చేంజ్ చేయాలంటే కీబోర్డ్లో ఉండే ఆరో కీస్ ద్వారా మనం డైరెక్షన్ అనేది చేంజ్ చేయవచ్చు. దానికోసం మనం వై డైరెక్షన్లో డ్రా చేయాలంటే కీబోర్డ్లో ఉండే లెఫ్ట్ ఆరో కీని ప్రెస్ చేయాలి. అలాగే ఎక్స్ డైరెక్షన్లో డ్రా చేయాలంటే కీబోర్డ్లో ఉండే రైట్ కీని ప్రెస్ చేయాలి. అలాగే జెడ్ డైరెక్షన్లో డ్రా చేయాలంటే కీబోర్డ్లో ఉండే అప్ ఆరో కీని ప్రెస్ చేయాలి. ఇప్పుడు నేను వై డైరెక్షన్లో డ్రా చేయాలనుకుంటున్నాను కాబట్టి కీబోర్డ్లో ఉండే లెఫ్ట్ ఆరో కీని ప్రెస్ చేస్తాను. ఇప్పుడు మౌస్ మూవ్ చేసి డ్రాగ్ చేస్తే లైన్ అనేది వై డైరెక్షన్లోనే డ్రా అవుతుంది. ఎగ్జాంపుల్ 10 ఫీట్లో నేను 10 ఫీట్ డిస్టెన్స్లో ఈ మెజర్మెంట్ బాక్స్లో 10 ఫీట్ అని ఎంటర్ చేసి చూస్తే నాకు వై డైరెక్షన్లో 10 ఫీట్ లైన్ అనేది డ్రా అయింది. ఇప్పుడు అలాగే ఎక్స్ డైరెక్షన్లో కూడా నాకు లైన్ అనేది డ్రా అవ్వాలి, కాకపోతే అది జెడ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయింది లైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, కీబోర్డ్లో ఉండే రైట్ కీని ప్రెస్ చేసి డైరెక్షన్ని ఎక్స్ డైరెక్షన్కి చేంజ్ చేస్తాను. రైట్ కీ ప్రెస్ చేయగానే ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్లోకి వచ్చింది.
ఇప్పుడు మనకి లైన్కి ఈ వైపు అనేది మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు లైన్కి ఈ సైడ్ డ్రా చేస్తున్నాను కాబట్టి మెజర్మెంట్ బాక్స్లో 10 feet ఎంటర్ చేస్తే ఎక్స్ డైరెక్షన్లో లైన్ అనేది డ్రా అయిపోయింది. సో ఇట్లా డైరెక్షన్స్ని గుర్తుంచుకోవాలి. అలాగే ఏ డైరెక్షన్లో డ్రా చేసేటప్పుడు ఏ ఆరోకి యూజ్ చేస్తున్నాం అనేది కూడా గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు సెలెక్షన్ టూల్స్ గురించి తెలుసుకుందాం. మనకు స్కెచ్అప్లో 3 types ఆఫ్ సెలెక్షన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక రెక్టాంగిల్ బాక్స్ డ్రా చేస్తాను. క్లిక్ చేసి డ్రాగ్ చేసి అగైన్ క్లిక్ చేసి ఇప్పుడు మోడిఫై టూల్స్లో ఉన్న ప్రెస్ పుల్ అనే కమాండ్ యూజ్ చేసి సర్ఫేస్ పైన క్లిక్ చేసి పైకి డ్రా చేసి క్లిక్ చేశాను. ఇప్పుడు నాకు రెక్టాంగిల్ బాక్స్ అనేది డ్రా అయిపోయింది. సో ఈ బాక్స్లో నాకు పర్టికులర్ ఎడ్జ్ ఆర్ పర్టికులర్ సర్ఫేస్ ఆర్ ఓవరాల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ కావాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఇందాక మనం డిస్కషన్ చేసాం కదా 3 types ఆఫ్ సెలెక్షన్స్లో. ఫస్ట్ వచ్చేసరికి క్లిక్ సెలెక్షన్లో 3 types ఉంటాయి. మళ్ళీ సింగిల్ క్లిక్ సెలెక్షన్, డబుల్ క్లిక్ సెలెక్షన్, ట్రిపుల్ క్లిక్ సెలెక్షన్. దాంట్లో సింగిల్ క్లిక్ సెలెక్షన్ అంటే ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఈ కర్సర్ ద్వారా ఈ సర్ఫేస్ పైన సింగిల్ క్లిక్ ఇచ్చాను. ఈ సింగిల్ క్లిక్ ఇచ్చినప్పుడు నాకు ఓన్లీ ఈ సర్ఫేస్ మాత్రమే సెలెక్ట్ అయింది. అండ్ అగైన్ ఇదే సర్ఫేస్ పైన డబుల్ క్లిక్ ఇచ్చాను అనుకోండి, ఈ సర్ఫేస్తో పాటు ఈ ఎడ్జెస్ కూడా సెలెక్ట్ అయ్యాయి నాకు. అండ్ ఇప్పుడు ట్రిపుల్ క్లిక్ ఇస్తే ఈ ఆబ్జెక్ట్కి సంబంధించిన అన్ని సర్ఫేసెస్లు అండ్ ఎడ్జెస్ సెలెక్ట్ అయిపోయాయి. సో ఈ విధంగా క్లిక్ సెలెక్షన్ని యూజ్ చేస్తాము. అండ్ ఇప్పుడు ఇన్వర్ట్ సెలెక్షన్లో మళ్ళీ లెఫ్ట్ ఇన్వర్ట్ సెలెక్షన్, రైట్ ఇన్వర్ట్ సెలెక్షన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఈ ఆబ్జెక్ట్లో నేను రైట్ ఇన్వర్ట్ సెలెక్షన్ చేశాను అనుకోండి, అంటే లెఫ్ట్లో క్లిక్ ఇచ్చి హోల్డ్ చేసి రైట్కి డ్రాగ్ చేస్తే ఇప్పుడు ఈ రెక్టాంగిల్ డ్రా అయిన ఏరియా ఉంది కదా, ఈ రెక్టాంగిల్లో ఏదైతే స్పెసిఫిక్గా సెలెక్ట్ అయిందో అది మాత్రమే సెలెక్ట్ అవుతుంది. లెఫ్ట్ ఇన్వర్ట్ సెలెక్షన్లో రైట్ సైడ్ క్లిక్ చేసి లెఫ్ట్కి డ్రాగ్ చేసి లీవ్ చేస్తే ఇప్పుడు మనం డ్రాగ్ చేసిన రెక్టాంగిల్ బాక్స్లో ఉన్న లైన్స్, సర్ఫేసెస్ ఏవైతే టచ్ అయి ఉన్నాయో ఇవన్నీ సెలెక్ట్ అయిపోయాయి. ఈ విధంగా ఇన్వర్ట్ సెలెక్షన్ని యూజ్ చేస్తాం. అట్లాగే ఇప్పుడు మల్టిపుల్ సెలెక్షన్ ఎలా యూజ్ చేస్తామంటే, ఇప్పుడు సింగిల్ క్లిక్ ఇచ్చి ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసాం, అలాగే ఈ సర్ఫేస్ కూడా సెలెక్ట్ చేసాం. ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేస్తున్నామో, ఏ సర్ఫేస్ సెలెక్ట్ చేస్తున్నామో అదే ఆ సర్ఫేస్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. కానీ మనకి ఈ 2 సర్ఫేసెస్లు సెలెక్ట్ అవ్వాలి అంటే కీబోర్డ్లో ఉండే కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి అనదర్ సర్ఫేస్ని సెలెక్ట్ చేయాలి. సో ఇట్లాగే ఎన్ని రిక్వైర్మెంట్ ఉంటే అన్ని సెలెక్షన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు టైప్ ఆఫ్ సెలెక్షన్స్ గురించి తెలుసుకున్నాం, వాటి యూజెస్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క టూల్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్లీ బేసిక్ టూల్స్లో ఉండే ఏదైనా ఆబ్జెక్ట్ని సెలెక్షన్ చేయడానికి ఈ కర్సర్ టూల్ ద్వారా మనం సెలెక్ట్ చేయవచ్చు. అలాగే మేక్ కాంపోనెంట్ అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ని మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఆ ఎలిమెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఎలిమెంట్ని కాపీ చేసి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్గా క్రియేట్ చేసినప్పుడు ఏదైనా ఒక్క ఆబ్జెక్ట్ చేంజ్ చేస్తే రిమైనింగ్ కాపీ అయిన ఆబ్జెక్ట్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా చేంజ్ అవుతాయి అన్నట్టు. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చేంజ్ చేసినా రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ కూడా చేంజ్ అవుతాయి. అప్పుడు ఈ క్రియేట్ కాంపోనెంట్ అనేది యూజ్ చేస్తాం. ఎలాగంటే ఇప్పుడు నేను ఒక బాక్స్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ కాంపోనెంట్ పైన ప్రెస్ చేసి క్లిక్ చేసి ఒక బాక్స్ 1ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు కాంపోనెంట్ అనేది ఈ ఏరియాలో డ్రా చేయాలి మనం. ఎగ్జాంపుల్, ఇది ఒక రెక్టాంగిల్ బాక్స్, దీన్ని ప్రెస్బుల్ ద్వారా నేను డ్రా చేశాను. ఇప్పుడు ఇది ఒక కాంపోనెంట్ లాగా మారిపోయింది. అంటే ఇందాక మనం డ్రా చేసిన బాక్స్లో ఒక దగ్గర సెలెక్ట్ చేస్తే ఈ ఒక సర్ఫేసే సెలెక్ట్ అయింది కదా, ఇప్పుడు ఈ కాంపోనెంట్ ద్వారా సెలెక్ట్ చేస్తే మొత్తం ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయిపోయింది. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనం
ఈ ఆబ్జెక్ట్ని మనం కాపీ చేసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్గా కాపీ చేసుకున్నప్పుడు ఈ 6 ఆబ్జెక్ట్స్లలో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం అన్నప్పుడు ఈ ఒక్క ఆబ్జెక్ట్ని చేంజ్ చేస్తే మిగతా 5 ఆబ్జెక్ట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ కాంపోనెంట్ అనే టూల్ని యూస్ చేస్తాం మనం. ఎగ్జాంపుల్ ఇట్లాగా. అండ్ నెక్స్ట్ పెయింట్ బకెట్ టూల్. పెయింట్ బకెట్ టూల్ అంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి లేదంటే ఒక వాల్కి ఒక మెటీరియల్ అప్లై చేయాలనుకున్నప్పుడు ఈ పెయింట్ బకెట్ టూల్ అనేది యూస్ చేస్తాం. దీనికి షార్ట్ కట్ వచ్చేసరికి బి, లేదా మౌస్ ద్వారా ఇక్కడ సెలెక్ట్ చేసినా సరే టూల్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు దీనికి మనం ఏదైనా ఒక కలర్ అప్లై చేయొచ్చు. ఇక్కడ ఎందుకు త్రూ అవుట్ అప్లై అయిందంటే ఇది మనం కాంపోనెంట్లో చేసాం కాబట్టి త్రూ అవుట్ ఆబ్జెక్ట్ అనేది పెయింట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక సింగిల్ ఆబ్జెక్ట్గా మనం క్రియేట్ చేసాం కాబట్టి ఏ సర్ఫేస్ అయితే క్లిక్ చేస్తామో ఆ సర్ఫేస్ మాత్రమే కలర్ అప్లై అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఎరేస్ టూల్. ఎరేస్ టూల్ అంటే డిలీట్ చేయడానికి. ఏ ఆబ్జెక్ట్ కావాలనుకుంటే ఆబ్జెక్ట్ డిలీట్ చేసుకోవచ్చు. ఇవన్నీ బేసిక్ టూల్స్ అన్నమాట. నెక్స్ట్ డ్రాయింగ్ టూల్స్కి వచ్చేసరికి ఇది లైన్కి షార్ట్కట్కి ఎల్. సేమ్ మనం లైన్స్ ఇందాక చెప్పినట్టు ఎక్స్ డైరెక్షన్లో కావాలంటే ఎక్స్ డైరెక్షన్లో లైన్ డ్రా చేసుకోవచ్చు. వై డైరెక్షన్లో కావాలంటే వై డైరెక్షన్లో కూడా లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఎక్స్ డైరెక్షన్లో లైన్ డ్రా చేసి లైన్ సెలెక్ట్ చేసి క్లిక్ ఇచ్చి డ్రాగ్ చేసి నాకు 10 ఫీట్స్లో డ్రా చేయాలనుకున్నాను కాబట్టి 10 ఫీట్ మెజర్మెంట్ బాక్స్లో 10 ఫీట్ అని ఎంటర్ చేస్తే మనకి 10 ఫీట్ లైన్ అనేది డ్రా అయిపోయింది. సేమ్ అట్లాగే వై డైరెక్షన్లో కూడా 10 ఫీట్ లైన్ డ్రా చేస్తున్నాం కాబట్టి 10 ఫీట్ ఎంటర్, 10 ఫీట్ లైన్ అనేది వై డైరెక్షన్ కూడా డ్రా అయిపోయింది. సో ఇట్లా మనకు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేది లైన్ కమాండ్తో యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని లైన్ కమాండ్ ద్వారా డ్రా చేసుకోవచ్చు. ఫ్రీ హ్యాండ్ టూల్ అంటే మనం ఒక లైన్ రెక్టాంగిల్ యూజ్ చేయకుండా మనం ఒక హ్యాండ్ రైటింగ్ లాగా డ్రా చేయాలంటే ఈ ఫ్రీ హ్యాండ్ టూల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ రెక్టాంగిల్ టూల్. షార్ట్కట్కి వచ్చేసరికి ఆర్ ప్రెస్ చేయగానే రెక్టాంగిల్ టూల్ యాక్టివేట్ అవుతుంది. స్టార్టింగ్ పాయింట్ క్లిక్ చేసి మౌస్ని డ్రాగ్ చేయాలి అండ్ సెకండ్ పాయింట్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు రెక్టాంగిల్ అనేది డ్రా అయిపోయింది. సేమ్ అలాగే రొటేటెడ్ రెక్టాంగిల్ అనే టూల్ని యూజ్ చేసి మనం రెక్టాంగిల్ని కూడా డ్రా చేయొచ్చు. ఇప్పుడు నేను వై డైరెక్షన్లో డ్రా చేయాలన్నా కాబట్టి ఆ కీబోర్డ్లో ఉండే లెఫ్ట్ ఆర్కి ప్రెస్ చేశాను అండ్ లెంత్ 10 ఫీట్ ఎంటర్ చేశాను. విడ్త్ వచ్చేసరికి 5 ఫీట్ అండ్ యాంగిల్ వచ్చేసరికి నాకు 45 డిగ్రీలో ఇక్కడ మెజర్మెంట్ బాక్స్లో మీకు కనిపిస్తుంది 5 ఫీట్ విడ్త్ కామా యాంగిల్ 45 డిగ్రీ ఎంటర్ చేశాను నేను. సో ఎంటర్ కొట్టగానే 10 ఫీట్ లెంత్ తోటి 5 ఫీట్ విడ్త్తో మనకి 45 డిగ్రీ యాంగిల్తో రెక్టాంగిల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ విధంగా. అలాగే సర్కిల్ కమాండ్. సర్కిల్ పైన క్లిక్ చేసి లేదంటే కీబోర్డ్లో ఉండే సి బటన్ పైన క్లిక్ చేసి ఎంటర్ ఇవ్వద్దు, ఓన్లీ సి బటన్ ప్రెస్ చేసి సెంటర్లో క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి. ఈ రేడియస్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఎంత రేడియస్ ఆఫ్ సర్కిల్ మనం క్రియేట్ చేయాలనుకున్నాం అనేది మెజర్మెంట్ బాక్స్లో ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు సర్కిల్ అనేది క్రియేట్ అయిపోయింది. సేమ్ అట్లాగే పాలిగాన్ టూల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక సర్ఫేస్ లేదా ఒక ఆబ్జెక్ట్ 4 కంటే ఎక్కువ సైడ్స్ కావాలనుకున్నప్పుడు, ఇప్పుడు మనకు రెక్టాంగిల్ అనుకుంటే 4 సైడ్స్ వస్తాయి కదా, సేమ్ అలాగే పాలిగాన్ ద్వారా మోర్ దెన్ 4 సైడ్స్ ఉన్నప్పుడు ఈ పాలిగాన్ టూల్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను డ్రా చేస్తున్న దాంట్లో
6 సైడ్లు ఉన్నాయి కాబట్టి 6 సైడ్స్ ఉన్నాయి మనకి. సో మోర్ దెన్ 5 ఉన్నాయి కాబట్టి, సో మోర్ దెన్ 4 ఉన్నాయి కాబట్టి దీన్ని మనం పాలిగాన్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్, నాకు ఇక్కడ 6 కాకుండా 8 సైడ్స్ కావాలనుకోండి. ఎస్కేప్ కొట్టి పాలిగాన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మెజర్మెంట్ బాక్స్లో మనకు సైడ్స్ అడుగుతుంది. ఇక్కడ డిఫాల్ట్గా 6 ఉన్నది. ఇక్కడ క్లిక్ చేసి వర్క్ స్పేస్లో క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నాం. ఇప్పుడు మన రేడియస్ ఇవ్వాల్సి ఉంటుంది, 5 feet రేడియస్. ఎంటర్. సో ఈ విధంగా పాలిగాన్ టూల్ని యూజ్ చేస్తాం. సేమ్ అట్లాగే ఆర్క్ టూల్ని మనం ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఎంటర్ చేసి సెకండ్ పాయింట్ ఎంటర్ చేయగానే ఎన్ని డిగ్రీస్లో మనకు సర్కిల్ అనేది, ఆర్క్ అనేది క్రియేట్ అవ్వాలని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 45 degrees అయితే 45 degrees, 45 degrees ఆర్క్ అనేది క్రియేట్ అయిపోయింది. సేమ్ అట్లాగే 2 point ఆర్క్ అంటే స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. మన ఇక్కడ బల్జ్ అంటే ఈ డిస్టెన్స్ ఉంది కదా సెంటర్ నుండి, ఈ డిస్టెన్స్ని మనం బల్జ్ అంటాం ఇక్కడ. సో నేను 2 feet ఇస్తున్నాను. 2 feet బల్జ్తో ఇక్కడ మనకు ఆర్క్ అనేది క్రియేట్ అయిపోయింది. అట్లాగే 3 point ఆర్క్ అంటే ఫస్ట్ పాయింట్, మిడిల్ పాయింట్, లాస్ట్ పాయింట్. ఈ విధంగా 3 point ఆర్క్ని మనం యూజ్ చేస్తాం. అలాగే పై అంటే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్ ఆర్ ఎనీ యాంగిల్ మనం కాల్స్తే ఎంటర్ చేసుకోవచ్చు. 45 degree యాంగిల్ ఎంటర్ చేసాం. సో ఇక్కడ పైలో మనకి ఏంటంటే డిఫరెన్స్, ఆర్క్స్ డ్రా చేసినప్పుడు మనకు ఓన్లీ లైన్సే డ్రా అయ్యాయి. ఇక్కడ మనకు ఏ సర్ఫేస్ కూడా రాలేదు. మనం పై డ్రా చేసినప్పుడు మాత్రం ఇక్కడ లైన్స్తో పాటు ఇక్కడ ఒక సర్ఫేస్ కూడా వచ్చింది. సో పైన ఈ విధంగా యూజ్ చేస్తాం మనం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మాడిఫై టూల్స్ గురించి తెలుసుకుందాం, లేదంటే ఎడిటింగ్ టూల్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం మూవ్ అనే కమాండ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్లీ మూవ్ చేయడానికన్నా ముందు మనం ఏ ఆబ్జెక్ట్ని అయితే మూవ్ చేయాలనుకున్నామో ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసేసి మూవ్ టూల్ పైన క్లిక్ చేసి ఏదైనా ఒక బేస్ పాయింట్ దగ్గర సెలెక్ట్ చేసి ఏ డైరెక్షన్లో మూవ్ చేయాలనుకుంటున్నాం అనేది మనం మౌస్ ద్వారా ఇండికేట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, నేను వై డైరెక్షన్లో మూవ్ చేస్తున్నాను. ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 feet డిస్టెన్స్లో నేను మూవ్ చేశాను. ఇప్పుడు ఇది మూవ్ అయిపోయింది. ఓల్డర్ ప్లేస్, ప్రీవియస్లీ మనకి ఇక్కడ 5 feet డిస్టెన్స్లో ఉండే, ఇప్పుడు ఇది ఆఫ్టర్ 5 feet డిస్టెన్స్కి వచ్చేసింది. సేమ్ ఇప్పుడు ఈ స్కెచ్అప్లో కాపీ కమాండ్ సపరేట్ ఉండదు, కాపీ ఉండదు, ఆరే టూల్ కూడా సపరేట్ ఉండదు. సో దానికి మనం ఈ మూవ్ టూల్నే ఈ 3 టూల్స్కి వాడతాం, కాపీకి, మూవ్కి, పోలార్ ఆరేకి. ఇప్పుడు మూవ్ పైన క్లిక్ చేసి ఏదైనా ఒక బేస్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్లో ఉండే కంట్రోల్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇది కాపీ అయిపోయింది. ఇప్పుడు ఈ కాపీ అయిన తర్వాత అలాగే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనకు కావాలనుకుంటున్నాం. ఇంకా ఈ ఒకటే కాకుండా ఇంకొక 4 కావాలనుకుంటున్నాం అనుకోండి. ఈ కాపీ చేసిన వెంటనే ఎస్కేప్ కొట్టకుండా, అంటే ఈ కమాండ్ నుంచి ఎగ్జిట్ కాకముందే కీబోర్డ్లో ఉండే ఎక్స్ బటన్ ప్రెస్ చేసి 4 ఎంటర్ చేయగానే రిమైనింగ్ 4 ఆబ్జెక్ట్స్ కూడా క్రియేట్ అయిపోయాయి. సో ఈ విధంగా కాపీ లాగా కూడా ఈ మూవ్ టూల్ని యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా ఈ ఓవరాల్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ ఇన్వర్డ్ సెలెక్షన్ చేస్తున్నాను. ఈ ఓవరాల్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇది మన కీబోర్డ్లోనే కంట్రోల్ బటన్ ప్రెస్ చేస్తే కాపీ అవుతాయి. సమ్ 10 feet డిస్టెన్స్లో కాపీ చేశాను. ఇప్పుడు ఇది ఒక ఆర్ఏ కమాండ్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు కమాండ్ నుంచి ఎగ్జిట్ కాలేం కాబట్టి మనం ఎక్స్ బటన్ ప్రెస్ చేసి ఇంటూ 10 నెంబర్స్ ప్రెస్ చేస్తే నెంబర్ ఆఫ్ బాక్సెస్ అనేవి క్రియేట్ అయిపోయాయి.
సో ఈ విధంగా మూవ్ టూల్ని యూజ్ చేసాం. అలాగే ప్రెస్ పుల్ టూల్, ఇది ప్రెస్ పుల్ టూల్ అన్నమాట. ఇంతకుముందు మనం యూజ్ చేసాం కదా, ఇవన్నిటిని 3Dలో కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసిందే ప్రెస్ పుల్ టూల్. దీని ద్వారా మనం సర్ఫేస్ పైన క్లిక్ చేసి పైకి డ్రాగ్ చేసి అగైన్ క్లిక్ చేస్తే ఇది ఒక 3D ఆబ్జెక్ట్ లాగా మనకు ప్రిపేర్ అయిపోయింది. ఈ సర్ఫేస్ పైన ప్రెస్ పుల్ టూల్ని సెలెక్ట్ చేసి సర్ఫేస్ పైన క్లిక్ ఇచ్చి, నాకు ఇంతకుముందు మనం ర్యాండమ్ హైట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనకు ఒక 10 feet హైట్ వరకు ఎక్స్టెండ్ కావాలనుకుందాం. 10 feet మెజర్మెంట్ బాక్స్లో 10 feet ఎంటర్ చేస్తే ఈ 10 feet హైట్ వరకు ఎక్స్టెండ్ అయిపోయింది ఈ హైట్. సేమ్ అట్లాగే ఇప్పుడు మనం వితౌట్ కంట్రోల్తో చేసాం కదా, వితౌట్ కంట్రోల్ కీ తోటి మనం ఎక్స్టెండ్ చేసాం పైకి ప్రెస్ పుల్ టూల్ ద్వారా. ఇప్పుడు ఇదే ప్రెస్ పుల్ టూల్తో పైకి డ్రాగ్ చేస్తే ఇంకొక రెక్టాంగిల్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీకు డివైడింగ్ లైన్ కనిపిస్తుంది కదా, ఇదొక రెక్టాంగిల్ బాక్స్, ఇదొక రెక్టాంగిల్ బాక్స్. సో ఇట్లా నెంబర్ ఆఫ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. అట్లాగే ఇప్పుడు రొటేట్ టూల్ గురించి చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఇదొక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసాం, ఇదొక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసాం కదా, దీన్ని రొటేట్ చేయాలనుకున్నాము. ఎక్కడైతే రొటేట్ చేయాలనుకున్నామో ఆ బేస్ పాయింట్ని సెలెక్ట్ చేసి ఏ డైరెక్షన్లో రొటేట్ చేయాలనుకున్నాం, జెడ్ డైరెక్షన్ కాబట్టి కీబోర్డ్లో ఉండే అప్ ఆరోని ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు ఎంత యాంగిల్లో రొటేట్ చేయాలనుకున్నాం అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్ మనకు 30 degrees రొటేట్ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ని జెడ్ డైరెక్షన్లో 30 degrees రొటేట్ చేయాలనుకున్నాను. సో దానికని నేను ఇక్కడ బేస్ పాయింట్ని సెలెక్ట్ చేసి సెకండ్ పాయింట్ సెలెక్ట్ చేసి 30 degrees మెజర్మెంట్ బాక్స్లో 30 ఎంటర్ చేశాను. ఇప్పుడు ఇది నాకు 30 feet రొటేట్ అయిపోయింది. సేమ్ ఇట్లాగే నేను పోలార్ యారే, అంటే ఇంతకుముందు మనం పోలార్ యారే చేసాం కదా, ఇప్పుడు సర్క్యులర్ యారే చేద్దాం. సర్క్యులర్ యారే అంటే ఈ ఆబ్జెక్ట్ని నాకు 360 degrees కాపీ అవ్వాలి. అంటే ఇదే రొటేట్ కమాండ్ యూజ్ చేసి బై డైరెక్షన్లో ఉండగానే ఇంతకుముందు మనం బేస్ పాయింట్ సెలెక్ట్ చేసి రొటేట్ చేసాం కాబట్టి అది సమ్ యాంగిల్లో రొటేట్ అయింది. ఇప్పుడు అట్లాగే ఈ బేస్ పాయింట్ దగ్గర కాకుండా ఇక్కడ మనకు సర్కిల్లో సెంటర్ ఎలాగ ఉంటుందో ఇది ఒక సెంటర్ అనుకోండి సర్కిల్కి. ఈ సెంటర్ని నేను సెలెక్ట్ చేసి రొటేట్ చేస్తున్నాను. ఇప్పుడు సింగిల్ ఆబ్జెక్టే రొటేట్ అవుతుంది. మనకు నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ రొటేట్ అవ్వాలి, ప్లస్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ కావాలంటే కీబోర్డ్లో ఉండి కంట్రోల్ బటన్ ప్రెస్ చేస్తే ఇప్పుడు నెంబర్ ఆఫ్ బాక్సెస్ అనేవి క్రియేట్ అవుతుంటాయి. ఎగ్జాంపుల్, ఈ ఆబ్జెక్ట్ని నేను ఒక 20 degree యాంగిల్లో లేదా ఒక 30 degree యాంగిల్లో రొటేట్ చేశాను. ఇప్పుడు ఈ కమాండ్ నుంచి ఎగ్జిట్ కాకముందే కీబోర్డ్లో ఉండే ఎక్స్ బటన్ ప్రెస్ చేసి ఇంటూ 30 members సెలెక్ట్ చేయగానే 30 ఆబ్జెక్ట్స్ అనేవి నాకు ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో ఈ విధంగా రొటేట్ టూల్ని యూజ్ చేస్తాం. సేమ్ అట్లాగే ఫాలో మీ టూల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫాలో మీ టూల్ని ఫర్ సపోజ్ ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ టూల్ ద్వారా ఈ లైన్ క్రియేట్ చేసాం కదా, ఈ లైన్ క్రియేట్ చేసిన తర్వాత మనం వై డైరెక్షన్లో ఒక సర్కిల్ డ్రా చేద్దాం. సర్కిల్ డ్రా చేసి ఈ సర్కిల్ ఈ లైన్ ఏ విధంగా వెళ్తుందో ఆ విధంగా మనకు 3D ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్లీ ఈ పాత్ని సెలెక్ట్ చేసి ఫాలో మీ టూల్ సెలెక్ట్ చేసి ఈ సర్కిల్ సెలెక్ట్ చేస్తే మనకు ఈ పాత్ ఏ విధంగా వెళ్ళిందో ఆ పాత్లోని ఈ సర్కిల్ అనేది క్రియేట్ అవుతుంది. అర్థమైంది కదా.
కాకపోతే మనం ఎప్పుడైతే ఫాలో మీ టూల్ యూజ్ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఫాలో చేయబోయే సర్ఫేస్ ఉంది కదా, ఈ సర్ఫేస్ అనేది పాత్, ఇది ఒక పాత్ అంటే డైరెక్షన్. ఈ సర్ఫేస్కి మనం ఈ పాత్ ద్వారా డైరెక్షన్ ఇస్తున్నాం అన్నట్టు. ఫాలో అవ్వడానికి. సో ఇప్పుడు ఈ పాత్ని సెలెక్ట్ చేసి ఈ ఫాలో మీ టూల్స్ని సెలెక్ట్ చేసి ఈ సర్ఫేస్ పైన క్లిక్ చేయగానే ఇప్పుడు ఈ సర్ఫేస్ అనేది ఈ పాత్ని ఫాలో అయ్యి మనకి ఈ 3D ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. సో ఈ విధంగా ఫాలో మీ టూల్ యూజ్ చేస్తాం. సేమ్ అట్లాగే స్కేల్ టూల్ని యూజ్ చేసి మనం ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇది కాంపోనెంట్లో క్రియేట్ అయింది కాబట్టి మొత్తం సెలెక్ట్ అవుతుంది. అదే నార్మల్ రెక్టాంగిల్ అయితే ఇట్లా ఇండివిజువల్గా సెలెక్ట్ అవుతుంది. సో ఈ కాంపోనెంట్లో ఉన్న ఈ రెక్టాంగిల్ బాక్స్ని సెలెక్ట్ చేశాను నేను. దీంట్లో ఇప్పుడు స్కేల్ కమాండ్లో మనకు ఇక్కడ కనిపించేవన్నీ ఇవి గ్రీన్ కలర్లో కనిపించేవన్నీ ఇవి నోడ్స్ అంటాం మనం. ఈ కార్నర్లో ఉండే నోడ్ని సెలెక్ట్ చేస్తే మనకు ఈ ఆబ్జెక్టు త్రీ డైరెక్షన్స్లో స్కేల్ అవుతుంది. మీరు చూస్తున్నారు కదా, త్రీ డైరెక్షన్స్లో స్కేల్ అవుతుంది. అట్లాగే ఇప్పుడు నేను ఇక్కడ ఈ కార్నర్లో ఉన్న మిడిల్ నోడ్ని సెలెక్ట్ చేస్తే ఇది ఓన్లీ 2 డైరెక్షన్స్లోనే స్కేల్ అవుతుంది. ఒక డైరెక్షన్ కాన్స్టెంట్గా ఉంటుంది, అది Z డైరెక్షన్స్ కాన్స్టెంట్గా ఉండి ఇటు X డైరెక్షన్ మూవ్ అవుతుంది, అటు Y డైరెక్షన్ మూవ్ అవుతుంది. సో స్కేల్ అవుతుంది అన్నమాట. అట్లాగే ఇక్కడ మిడిల్లో ఉన్న నోడ్ని సెలెక్ట్ చేస్తే ఈ సర్ఫేస్ పైన ఉన్న మిడిల్ నోడ్ని సెలెక్ట్ చేస్తే ఓన్లీ Y డైరెక్షన్లోనే స్కేల్ అవుతుంది. సేమ్ ఇప్పుడు ఇందులో ఈ కార్నర్లో ఉన్న నోడ్ని సెలెక్ట్ చేసినప్పుడు ఈ బేస్ పాయింట్ ఉంది కదా, ఈ బేస్ పాయింట్ అనేది ఒక దగ్గర కాన్స్టాంట్గా ఉంది. ఇప్పుడు మనం కంట్రోల్ కీ ప్రెస్ చేయగానే ఈ బేస్ పాయింట్ అనేది సెంటర్కి మూవ్ అయ్యి ఇది త్రూ అవుట్ ఆబ్జెక్ట్ ఇంతకుముందు ఓన్లీ 3 డైరెక్షన్స్లోనే మూవ్ అయింది కదా, ఇప్పుడు త్రూ అవుట్ ఆబ్జెక్ట్ స్కేల్ అవుతుంది ఈక్వల్గా. సేమ్ అట్లాగే ఈ సర్ఫేస్లో ఉన్న మిడిల్ నోడ్ని సెలెక్ట్ చేస్తే కంట్రోల్ కీని ప్రెస్ చేసి ఈక్వల్గా స్కేల్ అవుతుంది. అట్లాగే ఈ కార్నర్లో ఉండే మిడిల్ నోడ్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ కీని ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే ఈక్వల్గా స్కేల్ అవుతుంది. ఈ విధంగా స్కేల్ కమాండ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆఫ్సెట్ టూల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఇప్పుడు ఇదొక సమ్ ఏరియా అనుకోండి, సమ్ బిల్డింగ్ ఆర్ ఎనీ ఏరియా. ఈ ఏరియాలో మనం వాల్స్ డ్రా చేయాలి అన్నప్పుడు ఈ ఫాలో ఆఫ్సెట్ టూల్ని యూజ్ చేసి ఈ సర్ఫేస్ పైన క్లిక్ చేసి ఎంత ఆఫ్సెట్లో మనం వాల్ థిక్నెస్ డ్రా చేయాలనుకుంటున్నాం అనేది మెజర్మెంట్ బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దానికి మనం ఎగ్జాంపుల్ 9 ఇంచ్ ఎంటర్ చేయగానే 9 ఇంచ్తో ఇక్కడ ఆఫ్సెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ప్రెస్ పుల్ టూల్ యూజ్ చేసి మనం ఈ వాల్ని పైకి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఈ వాల్ మాత్రమే పైకి ఎక్స్టెండ్ అవుతుంది. దీనిలో మనకి మొత్తం వైట్ కలర్ ఉండడం వల్ల డిఫరెన్స్ అనేది ఏర్పడలేదు. సమ్ కలర్ ఇచ్చేద్దాం. సో ఈ విధంగా వాల్స్ అనేవి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు అన్నోటేషన్లో ఉండే టూల్స్ గురించి తెలుసుకుందాం. ఇది టేప్ మెజర్మెంట్ టూల్. టేప్ మెజర్మెంట్ టూల్ ద్వారా మనం మెజర్ చేయొచ్చు. అట్లాగే మనము ఈ హారిజంటల్గా ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్కి ఈక్వల్గా
మనకు 2 feet డిస్టెన్స్లో ఒక రిఫరెన్స్ లైన్ కావాలి. మనకి లైన్ కాదు, రిఫరెన్స్ లైన్ కావాలి. అంటే మనం ఈ టేప్ మెజర్మెంట్ టూల్ని యూజ్ చేసి ఏదైతే మనకు ప్యారలల్గా లైన్ డ్రా చేయాలనుకున్నామో ఆ లైన్ని సెలెక్ట్ చేసి ఎంత డిస్టెన్స్లో 2 feet డిస్టెన్స్లో మనకు రిఫరెన్స్ లైన్ కావాలి. ఎడ్జ్ నుంచి 2 feet మెజర్మెంట్ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ చేస్తే మనకు 2 feet డిస్టెన్స్లో ఈ గైడ్ లైన్ అంటాం దీన్ని మనం. ఈ గైడ్ లైన్ అనేది ఈ ఎడ్జ్ నుండి 2 feet డిస్టెన్స్లో క్రియేట్ అయింది. ఇది ఎప్పుడు మనకు ఎలివేషన్ డిజైన్స్ చేసేటప్పుడు, ఇంటీరియర్ డిజైన్స్ చేసేటప్పుడు రిఫరెన్స్ కోసం ఈ గైడ్ లైన్ అనేది యూజ్ అవుతుంది. ఇది మెజర్మెంట్ లేదా డైమెన్షన్ టూల్. డైమెన్షన్ టూల్లో మనకు తెలిసిన మెజర్మెంట్ చెక్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం. సో ఇట్లా అన్నమాట. ఇది ప్రోట్రాక్టర్ టూల్. దీన్ని యూజ్ చేసి మనం యాంగిల్స్ మెజర్ చేస్తాం. ఇది 93 degrees వచ్చింది. ఇది ఈక్వల్గా లేదు కాబట్టి 93 degrees చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను y డైరెక్షన్లో యాంగిల్ మెజర్ చేస్తున్నాను కాబట్టి సెంటర్ పాయింట్, ఫస్ట్ ఎండ్ పాయింట్, సెకండ్ ఎండ్ పాయింట్ 90 degrees మెజర్మెంట్ బాక్స్లో చూపిస్తుంది. సేమ్ అట్లాగే మనం ఇప్పుడు ఈ బాక్స్ డ్రా చేసిన తర్వాత దీనికి మనం ఇండికేట్ చేయాలనుకుంటున్నాం. మెజర్మెంట్ కానీ లేదా సమ్ హైట్ కానీ లేదంటే ఏదైనా నేమ్ కానీ ఇక్కడ ఇండికేట్ చేయాలంటే ఈ టెక్స్ట్ అనే టూల్ని యూజ్ చేస్తాం. అట్లాగే ఈ యాక్సిస్ అంటే ఈ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఈ యాక్సెసెస్ ఉన్నాయి కదా, ఎక్స్, వై, జెడ్, వీటిని మనం ఓరియంటేషన్ చేంజ్ చేయాలంటే ఈ యాక్సిస్ అనే టూల్ని యూజ్ చేస్తాం. దీన్ని ఎక్కువగా యూజ్ చేయొద్దు, ఎందుకంటే మనం డిఫాల్ట్గా ఉన్న యాక్సిస్ని యూజ్ చేయాలి. 3D టెక్స్ట్ అంటే ఏదైతే మనం టెక్స్ట్ టైప్ చేస్తున్నామో అది మనకు 3Dలో వస్తుంది అన్నమాట. ఇక్కడ కావాలంటే ఫాంట్ టైప్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలైన్మెంట్ లెఫ్ట్ నుంచా రైట్ నుంచా, మిడిల్, రెగ్యులర్, హైట్ ఎంత, ప్లేస్ ఎక్కడ ప్లేస్ చేయాలనుకున్నామో అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మనం. టెక్స్ట్ కూడా కలర్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు అనోటేషన్ టూల్స్ గురించి తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ నావిగేషన్ టూల్స్ గురించి తెలుసుకుందాం. నావిగేషన్ టూల్స్లో ముఖ్యంగా మనం యూజ్ చేసేది ఆర్బిట్ టూల్. ఆర్బిట్ టూల్ అంటే ఈ ఆబ్జెక్ట్ని మనం 365 degreesలో చూడడానికి యూజ్ చేసేదే ఆర్బిట్ టూల్. ఈ ఒక్క ఆబ్జెక్ట్ అని కాదు, దీంట్లో ఈ షీట్లో ఉండే ఏ ఆబ్జెక్ట్ అయినా మనం రొటేట్ చేసి మోడిఫై చేసుకోవడానికి కానీ వ్యూ పర్పస్ కానీ ఈ ఆర్బిట్ టూల్ని యూజ్ చేస్తాం. అట్లాగే ప్యాన్ టూల్లో మనకు స్క్రీన్ ఒకటే మూవ్ అవుతుంది, ఆబ్జెక్ట్ మూవ్ కాదు. అంటే ఆబ్జెక్ట్ని మూవ్ చేయడం లేదు, ఆబ్జెక్ట్ అనేది యాజ్ ఇట్ ఈస్ దాని పొజిషన్లోనే ఉంటుంది. కాకపోతే స్క్రీన్ అనేది మనకు సైడ్కి ఆర్ అప్ ఆర్ డౌన్ అనేది మూవ్ అవుతుంది అన్నమాట. జూమ్ టూల్ అంటే ఇప్పుడు మనం ఏదైనా డిస్టర్బెన్స్ వల్ల స్క్రీన్ అనేది చాలా లాంగ్ వెళ్ళిపోయింది, అప్పుడు మనం జూమ్ టూల్ యూజ్ చేసి స్క్రోలింగ్ చేస్తే మనకి ఇది ఆబ్జెక్ట్ అనేది తొందరగా జూమ్ అవుతుంది, అట్లాగే తొందరగా జూమ్ అవుట్ కూడా అవుతుంది స్క్రోల్ అవుట్ చేస్తే. నెక్స్ట్ జూమ్ విండో, Ctrl+Shift+W షార్ట్కట్కి యూజ్ చేసి మనం ఈ విండో ఉంది కదా వర్క్ స్పేస్, ఈ విండోలో ఏ ఆబ్జెక్ట్ అయితే మనం జూమ్ చేయాలనుకున్నామో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను కాబట్టి ఇది మాత్రమే జూమ్ అయింది, నాకు జూమ్ ఎక్స్టెండ్ అయింది. ఇప్పుడు జూమ్ ఎక్స్టెండ్ అనే కమాండ్ యూజ్ చేస్తాం కాబట్టి. ప్రీవియస్ జూమ్ అంటే ఇంతకుముందు మనం సింగిల్ ఆబ్జెక్టే జూమ్ చేసాం కాబట్టి ఆ వ్యూకి వెళ్ళాలంటే ప్రీవియస్ జూమ్ బటన్ ప్రెస్ చేయాలి. సో ఈ విధంగా. ఇప్పుడు పొజిషన్ కెమెరా, ఇప్పుడు మనం ఏదైనా ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ ఎలివేషన్ కానీ ప్రిపేర్ అయిన తర్వాత దాన్ని మనం రెండరింగ్ కోసం సమ్ వ్యూస్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.
ఎగ్జాంపుల్ ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే నేను ఇక్కడ వ్యూ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడికి సెలెక్ట్ చేయగానే పొజిషన్ అనేది ఇక్కడికి వచ్చింది, స్క్రీన్ పొజిషన్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఈ పొజిషన్ కెమెరా టూల్ వెళ్ళిపోయి లుక్ అరౌండ్ టూల్ వచ్చింది. లుక్ అరౌండ్ టూల్ అంటే మనం ఇక్కడ నిలబడి ఈ ఆబ్జెక్ట్ని చూస్తున్నాం అని ఇండికేట్ చేయడానికి ఈ లుక్ అరౌండ్ టూల్ అనేది యూజ్ చేస్తాం. అట్లాగే వాక్ టూల్, ఇది యానిమేషన్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. వాక్ ఇన్ ఆర్ వాక్ అవుట్. అట్లాగే ఇది సెక్షన్ ప్లేన్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. మనం డిజైన్ చేసేటప్పుడు, ఎక్స్టీరియర్ ఆర్ ఇంటీరియర్ డిజైన్ చేసేటప్పుడు. ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇది ఒక 5 floors బిల్డింగ్ అనుకోండి. 5 floors బిల్డింగ్లో నేను ఒక 3rd floorలోనే వర్క్ చేయాలి. నాకు ఓన్లీ 3rd floor ఓపెన్ అవ్వాలి అన్నప్పుడు నేను ఈ ప్లేన్ని బ్లూ కలర్ వస్తుంది కదా, అంటే ఇప్పుడు ఇది జెడ్ డైరెక్షన్లో ఉందన్నమాట. ఈ జెడ్ డైరెక్షన్లో నేను కట్ చేస్తున్నాను అన్నప్పుడు ఇప్పుడు నేను ఆ టూల్ని సెలెక్ట్ చేసేసి ఏ డైరెక్షన్లో కట్ అవ్వాలనుకున్నానో ఆ డైరెక్షన్కి ఈ కర్సర్ని తీసుకొచ్చి క్లిక్ ఇచ్చి 3rd floor అని నేను నేమ్ ఇచ్చాను దీనికి. ఇప్పుడు ఈ ప్లేన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ ప్లేన్ని సెలెక్ట్ చేసి నేను మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3rd floorలో మనం ఇక్కడ లెవెల్స్ ఇండికేషన్ ఇచ్చుకుంటాం కాబట్టి అప్పుడు డిజైన్ చేసేటప్పుడు ఆ లెవెల్కి రాగానే మనం ఇక్కడ క్లిక్ ఇస్తే దీంట్లో ఉండే ఆబ్జెక్ట్స్ అనేవి మనకి కనిపిస్తాయి, లైక్ వాల్స్, ఫర్నిచర్స్, ఎక్సెట్రా. అప్పుడు మనం మాడిఫై కానీ ఎడిటింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా లార్జ్ టూల్ సెట్లో ఉండే టూల్స్ గురించి తెలుసుకున్నాం, వర్క్ స్పేస్ గురించి తెలుసుకున్నాం, మెనూ బార్ గురించి తెలుసుకున్నాం, మెజర్మెంట్ బాక్స్ గురించి తెలుసుకున్నాం, పోలార్ యారే గురించి తెలుసుకున్నాం, లీనియర్ యారే గురించి తెలుసుకున్నాం, సెక్షన్ కట్ గురించి తెలుసుకున్నాం. ఈ విధంగా టూల్స్ని మనం యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి మనకు బేసిక్ టూల్స్ అనమాట. ఈ టూల్స్ కాకుండా మనం కొన్ని ప్లగిన్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అడ్వాన్స్ లెవెల్స్కి వచ్చేసరికి అవి మనం ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, స్కెచ్అప్ వెబ్సైట్ నుంచి. వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో చేద్దాం. సో ఈ విధంగా మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఇది అలవాటు అవుతుందన్నమాట. అలవాటై మీకు సాఫ్ట్వేర్ అనేది తొందరగా అర్థమై మీరు నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది, తొందరగా నేర్చుకోవచ్చు అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ ఏ వీడియోస్ నేను అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.